సంధ్యా థియేటర్ కేసులో కీలక పరిణామం నెలకొంది. ఈ మేరకు అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది బౌన్సర్ యాంటోనీని చికిడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు తొక్కిసలాటకు మూల కారణం అతడేనని అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్ జైలుకు వెళ్లి మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చారు. చికిడిపల్లి పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న హీరో అల్లు అర్జున్ ఈ రోజు విచారణకు వెళ్లారు. అక్కడ సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ఏసీపీ రమేష్ కుమార్, సిఐ రాజు ఆధ్వర్యంలో ఆయన అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ జరిగింది. విచారణలో అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని, విచారణ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేశారు పోలీసులు. దాదాపు 20కి పైగా ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. కొన్ని ప్రశ్నలకు బన్నీ సమాధానాలు ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్తో కలిసి పిఎస్కు వెళ్లారు. సంధ్యా థియేటర్ కేసులో కీలక పరిణామం నెలకొంది. ఈ మేరకు అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది బౌన్సర్ యాంటోనీని చికిడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు తొక్కిసలాటకు మూల కారణం అతడేనని అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్ జైలుకు వెళ్లి మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చారు. చికిడిపల్లి పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న హీరో అల్లు అర్జున్ ఈ రోజు విచారణకు వెళ్లారు. అక్కడ సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ఏసీపీ రమేష్ కుమార్, సిఐ రాజు ఆధ్వర్యంలో ఆయన అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ జరిగింది. విచారణలో అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని, విచారణ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేశారు పోలీసులు. దాదాపు 20కి పైగా ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. కొన్ని ప్రశ్నలకు బన్నీ సమాధానాలు ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్తో కలిసి పిఎస్కు వెళ్లారు.